ఓకే. ఎడ్యుకేషన్ ఏం చదివారు మీరు? ఏం సార్? చదువు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏంటి? నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా చేశాను. మరి చేసి ఉద్యోగ పరంగా ఎటెళ్లారు? నేను ఎస్బీఐలో జాయిన్ అయ్యాను. అంటే మా వాళ్ళందరూ ఎస్బీఐలో ఉన్నారు. మామూలుగా మన వాళ్ళు ఎక్కడ ఉంటే మనకి అట్లాగే ఉంటుంది ఇన్స్పిరేషన్. సో మా మామయ్యలు, మా బాబాయిలు వీళ్ళందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నారు. ఆ విధంగా నేను కూడా ఎగ్జామ్ ఈ దూరదర్శన్ చేసేటప్పటికే ఉద్యోగంలో ఉన్నారా లేకపోతే? అప్పటికి ఉన్నాను సార్. నేను 85లో జాయిన్ అయ్యాను బ్యాంక్లో. వెన్ ఐఎమ్ 19 years. అంటే వృత్తి రీత్యా మీరు అటే, ప్రవృత్తి రీత్యా ఇటు వచ్చారు అంతే కదా? మరి ఒక జాబ్ చేసుకుంటూనే ఎవరి దగ్గరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేరి మీరు కొంత ఇంకా తీసుకునే సినిమాల పరంగా పూర్తిగా ముందుకు రావచ్చు కదా, ఎందుకు రాలేకపోయారు అప్పుడు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, నేను ఎవరికైనా పని చేయడం అనేది ఇండస్ట్రీలో పని చేయడం కుదరదు. బట్ ఎనీవే నేనేంటంటే ఎప్పుడైతే శివ చూశానో మనకు కూడా ఒకటి చేద్దామని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసామంటే నేను ఆల్రెడీ కొంచెం రైటింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక చిన్న డ్రామా రాసుకొని అప్పుడు పెళ్ళిళ్ళకి కెమెరాలు ఉండేవి. ఆ కెమెరాతో మా ఫ్రెండ్స్తో కలిసి ఒకటి తీశాను 10 లక్షలు అని. 10 లక్షలని చిన్న క్రైమ్ డ్రామా. మా ఫ్రెండ్స్, మా ఇల్లు పక్కిల్లు అట్లా అదే రోడ్డు అక్కడ షూటింగ్ చేసాం. చేసి మేమే ఎడిటింగ్ చేసుకొని మేమే దాన్ని ఒక ఫిలిం లాగా తయారు చేసాం. అది నేను మన ఈయనకు చూపించాను. ఎవరు పివి చలం అని ఉన్నారు, అప్పట్లో సీనియర్ ఆయన, ఇది దూరదర్శన్లో. ఆయన ఎల్ఐసిలో వర్క్ చేసేవారు. మా బాబాయ్ కూడా ఎల్ఐసిలో వర్క్ చేసేవారు. ఆయన ద్వారా పరిచయం అయింది. ఆయనకు చూపించా. అది చాలా బాగా చేసేవారు మీరు, మీకు అంటే నువ్వు చాలా టాలెంట్ ఉంది నీకని. ఆయన ఏం చేశాడు, ఆ దూరదర్శన్లో ఒక లెటర్ ఇప్పించాడు. అక్కడైతే మీకు డబ్బులు కూడా వస్తాయి, మీకు పాపులారిటీ కూడా వస్తుందని చెప్పి అప్పుడు అట్లా చేసాం అన్నమాట. సో ఆ విధంగా చేసాం. సినిమాలు చేద్దామనే ఉద్దేశం అప్పటికి ఇంకా లేదు. బట్ అంటే 89లో నేను చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ దూరదర్శన్లో చేశాము. తర్వాత ఇంకా మూవీస్ కూడా. మీ ఫాదర్ ఏం జాబ్ చేసేవాళ్ళండి? మా ఫాదర్ ఏజీస్ ఆఫీస్ అండి. లక్కడికప్పుడు ఏజీస్ ఆఫీస్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేశారు. ఏజీ ఆఫీస్లో ఈ కళారంగం, కళాకారులు, రైటర్స్ మొత్తం అంటే హబ్ కదండి. అప్పుడు మన పరచూరి గోపాలకృష్ణ గారు కూడా, పరచూరి వెంకటేశ్వర గారు చేశారు. దాంట్లో పరచూరి వెంకటేశ్వర గారు, డి ప్రభాకర్ అని ఎవరు రైటర్ ఉండేవాళ్ళు. ఇట్లా మా ఫాదర్కి వాళ్ళు కాంటెంపరీ. వాళ్ళు చాలా మంది గొలుసు నవలలు కూడా రాశారు అప్పట్లో అక్కడి నుంచి. సి నారాయణ రెడ్డి గారు కూడా. అవును. మా ఫాదర్ శ్రీనివాస్ సాహిత్య సమితి అని ఒకటి అసోసియేషన్ ఉండేది. దాని ద్వారా ఆయన బుక్లు అవి రిలీజ్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళు రాసిన బుక్స్ కూడా. అట్లాగే సన్మానాలు, సభలు అవి చేసేవాళ్ళు. మా ఫాదర్ బాగా యాక్టివ్. దాంట్లోనే నాకు కూడా వచ్చింది. మరి ఈ సెల్లరీ సినిమా చేసినప్పుడు అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? దానికి చాలా రెస్పాన్స్ వచ్చిందండి. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు అది కంప్లీట్గా అసలు మొత్తం ఇండస్ట్రీ తెలిసిపోయింది. సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు, కానీ అంటే కమర్షియల్గా నేను రిలీజ్ చేయడం బాగానే చేసాం, కానీ దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలంటే తెలియదు. ఎంత ఖర్చు అయింది అప్పుడు మీకు? 33 లక్షలు. అంటే ఖర్చు అంతా సొంతంగా మీరే పెట్టుకున్నారా? నేనే మేజర్ నేనే, మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు. సాధారణంగా సినిమాలు చేస్తే చేతులు కాలుతాయి అంటారు, మరి మీకు ఏమైనా కాలనీయా? కాలి మసైపోయింది. సినిమాలో మన సినిమా హిట్ అయితే డబ్బులు కడతారు. నాకైనా చిరంజీవి. మరి ఎందుకు చేశారు ఆ రిస్క్? ఏమండి మీరు ఎందుకు చేశారు రిస్క్? డబ్బులు ఎక్కువ ఉన్నాయా మీ దగ్గర? ప్యాషన్ అంతే. ప్యాషన్ అందరిలాగానే నాకు ప్యాషన్. ఇండస్ట్రీ మొత్తం అంతే కదా. ఇండస్ట్రీలో ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అయినా కూడా ప్యాషన్తోనే వస్తాడు. అదే ప్యాషన్తో ప్రతి వాళ్ళు హీరో హీరోయిన్ అవరని, డైరెక్టర్లు అవరని వస్తారు. మన ఫేట్ ఎలా ఉంటే అక్కడ సెటిల్ అవుతాం. అదే కమర్షియల్గా వర్కౌట్ అయ్యి ఉంటే ఇంకా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేసి కమర్షియల్ సినిమాలు కూడా వచ్చేవి. యాక్చువల్గా ఏంటంటే చెప్పాలంటే నా మొదటి సినిమాని నేను ఇంద్రధనుష్ దూరదర్శన్ చేశాను కదా, అప్పుడు క్యాసెట్లు ఉండేది. అవును. ఆ క్యాసెట్ ఒకటి తీసుకెళ్ళి వర్మగారి ఇంట్లో ఇచ్చా. రాంగమూడి వర్మ గారిగా? ఆయన ఇంట్లో ఇచ్చా. ఆయన లేనప్పుడు ఆయన బాంబే వెళ్ళాడు. అక్కడ ఏదో మన రంగీలా సినిమా షూటింగ్లో ఉన్నారు. ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆయనే చూశారు. చూసి తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు ఎప్పుడో ఫోన్ చేశారు చేశారా? కెమెరామెన్కి. ఆయన కూడా మా కెమెరామెన్కి ఫోన్ చేశారు. చేసి ఎవరు చేశారు, ఇది బాగుంది, ఒకసారి కలవమనండి అని చెప్పారు. నెక్స్ట్ డే మేమందరం వెళ్ళడం జరిగింది. ఆయనతో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన ఒక ప్లాన్ కూడా చేసాం ఒక మూవీకి. అబ్బా, ఆయనతో కలిసా? అంటే ఆయన నా డైరెక్షన్, ఆయన ప్రొడక్షన్. ఓకే, ప్లాన్ చేశారు. ఆయన అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదా బాగా. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎంజాయ్. అయితే అది ఇది అవ్వలేదు, స్ట్రీమ్లైన్ అవ్వలేదా? అది సగం ప్రొడక్షన్ అంతా, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. ఎత్తు గో టు ప్రొడక్షన్. మన శరత్ మనోహర్ గారు ఉన్నారు కదా, దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అప్పుడు ఆయన. మేమందరం కలిసి స్టార్ట్ అవ్వాల్సింది.
ఈ లోపల రంగీలా డేట్స్ ఆయనకి ఊర్మిళ డేట్స్ అవి సెట్ అయిపోయి బాంబే వెళ్ళిపోయారు. రంగీలా అయిన తర్వాత వస్తాను మళ్ళీ అని అన్నారు. అది సూపర్ హిట్ అయింది. సో ఆయన ప్లాన్స్ మారిపోయినాయి. మారిపోయి మొత్తం బిజీ అయిపోయారు. బిజీ అయిపోయి ఈయన అప్పుడు మా తర్వాత ఎక్సెప్ట్ మళ్ళీ మాట్లాడాము. అంటే నేను బాంబే వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ షిఫ్టింగ్ టు బాంబే, మీరందరూ కూడా ఎవరెవరు కావాలంటే మన నాతో పాటు వచ్చేయచ్చు. అట్లా చాలామంది ఉన్నాం అప్పుడు. పిలిచారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, మరి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నేను బాగా బ్యాంక్ ఇప్పుడు నివాస్ అని ఇంకొక ఆయన ఉండి కూడా ఉండేవాడు ఆయన. నివాసు, మధుర్ భండార్కరు వీళ్ళందరూ కూడా ఆయన ఆయనతో పాటు వెళ్ళిపోయారు హిందీకి. మనం పూరి జగన్నాథ్, నేను, కృష్ణవంశీ గారు వీళ్ళందరూ మేము ఇక్కడ ఉండిపోయాం. తేజ మీరు అందరూ కలిసి పనిచేస్తున్నారు అయితే మీరు వచ్చేసారు కొంత. అంటే వీళ్ళందరూ కాంటెంపరీసే. అయితే శివనాగేశ్వర గారితో మీకు అసలు ఏ పరిచయం లేదు ఇప్పటిదాకా? ఏ పరిచయం లేదండి. ఆయన యాక్చువల్గా వర్మ బ్యాచే, కానీ అప్పట్లో మరి నాకు ఆయనతో ఉన్నప్పుడు నాకు మరి ఎక్కడ పరిచయం ఏర్పడలేదు. మొన్న జస్ట్ 10 days బ్యాక్. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మూవీ చేశానండి. అది ఓటీటీ ఫార్మాట్లో చేసాం. ఓటీటీ ఫార్మాట్లో చేశారు. ఓటీటీ ఫార్మాట్ అంటే అది కొంచెం ఒక 3 క్యారెక్టర్స్ క్రైమ్ డ్రామా అది చేసాము. అది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి రెడీ, ఫస్ట్ కాపీ. అంటే మీకు క్రైమ్ డ్రామాలు ఎక్కువ నచ్చుతాయా? అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రైమ్ డ్రామాస్, క్రైమ్ అండ్ సస్పెన్స్ అండ్ హారర్. చూసిన వాళ్ళు కూడా అంటే నేను చాలా చేశాను కదా, అదే కొన్ని 2-3 కామెడీలు కూడా ట్రై చేశాను. కామెడీలు, తర్వాత 1-2 లవ్ స్టోరీలు కూడా చేసాము. బట్ అన్నిట్లోకి క్రైమ్ బాగా చేస్తావు నువ్వు అని అన్నారు. అదే బాగుంటుందని దానికి కూడా అప్లాజ్ కూడా దానికే వచ్చింది. సో కాబట్టి ఇంకా అంటే ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అదే అదే వర్మ గారికి చెప్పారా మీ శివ చూసి ఇన్స్పైర్ అయ్యి చేశానండి సెల్ అని చెప్పారా అప్పుడు? చెప్పాను, ఆయన తిట్టాడు. ఏమన్నారు? ఎందుకంటే ఆయనకి ఇట్లాంటివన్నీ ఈ ఫార్మల్ ట్యాక్ ఈ డోంట్ ఇంట్రెస్ట్ ఉండవు ఆయనకి. మీ 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 ఫ్యాన్ అండి, నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను, ఇవన్నీ ఆయన దగ్గర నడవ. అసలు ఆయన ఈ డజంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ పాయింట్కి వస్తాడంటే ఆయన డౌన్ టు ఎర్త్ మనిషి. మీలో టాలెంట్ ఉంటే చెప్పేస్తాడు, మీకు అవకాశం ఇచ్చేస్తాడు అంతే. ఇంకా ఆయన అసలు కంప్లీట్ డిఫరెంట్ మనిషి. మరి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అదే అందరికీ తెలుసు కదా. నేను కూడా ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం. బట్ ఫస్ట్ టైంలోనే గుర్తుపట్టా, ఫస్ట్ మీటింగ్లోనే. ఈజ్ కంప్లీట్ అవుట్ డిఫరెంట్. మీ సెల్ ఏమైనా చూసారా ఆయన? తెలీదు సార్, చూసాడే తెలియదు మరి. ఎందుకంటే మనకి అప్పటికి పరిచయం లేదు. అప్పటికి ఆయన బాగా పెద్దవాడు అయిపోయాడు. ఆయన రకరకాల ట్వీట్లు, రకరకాల జిమ్మికులు చేస్తూ ఉంటారు, పబ్లిసిటీ కోసం అనుకుంటారు కొంతమంది. అందరూ ఒకలాగా ఉంటే ఆయన ఊరందరితో ఒక దారి, ఉలిపికట్టితో ఒక దారి అంటారు కదా, అట్లా ఉంటారు. మీకేమనిపిస్తుంటుంది ఆయన చూస్తే? అంటే నేను ఐఎమ్ అడ్మైరర్ ఆఫ్ వర్మ పర్సనాలిటీ అండి. యాజ్ ఎ పర్సనాలిటీ ఈజ్ మోర్ దెన్ ఏ ఫిలిం మేకర్, ఈజ్ ఎ ఫిలాసఫర్. ఆయన ఫిలిం మేకింగ్ అనేది ఒక ఆస్పెక్ట్, ఆయనలో ఉన్న ఒక ఆస్పెక్ట్ అంతే. బట్ ఈజ్ ఎ ఫిలాసఫర్ అండ్ కంప్లీట్గా ఒక ఏటిస్టిక్ మెంటాలిటీ అందరికి తెలిసిందే కదా. సో అది ఆయన ఏం చేసినా కూడా ఇంకా మనం ఆయన హాస్ గాన్ టు పీక్. హిందీ ఇండస్ట్రీనే మార్చేశారు. ఒక మాటలో చెప్పాలంటే విత్ సత్య అప్పుడు హిందీ ఇండస్ట్రీ అప్పుడు డోల్డ్రమ్స్లో ఉంది, ఏమి హిట్ కావట్లేదు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకే హిట్ లేవు. ఆ టైంలో సత్య అనే సినిమా తీసి మొత్తం ఇండస్ట్రీకే ఒక దిక్సూచి అయ్యాడు. ఎట్లా ఫ్యూచర్ ఏంటని ఇండస్ట్రీ మారిపోయింది.